ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో జరుగుతున్న సందర్భంగా మన ఉప్పాడ అనే కాకినాడ జిల్లాలో ఉన్న ఉప్పాడ గ్రామంలో మన గంగపుత్రులు అక్కడ ఫిషింగ్ జరుపుకోలేక చాలా ఆవేదనతో 3,000 మంది పైగా కుటుంబాలు రోడ్డు మీద రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రమ్మని కోరటం జరిగింది. ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పి ఆయన వెళ్ళలేదు. ఇంతకుముందు కూడా అట్లాగే వైరల్ ఫీవర్ అని కూడా వెళ్ళలేదు. ఆయన మాట్లాడితే ఫ్లైట్కి లేకపోతే హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ నుంచి సాయంకాలం విజయవాడ, పొద్దున వచ్చేస్తారు విజయవాడ, సాయంకాలం మళ్ళీ వెళ్ళిపోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 3,000 కుటుంబాలు రోడ్డు మీదకి పడుతున్న సందర్భంలో ఆయన పిలిచినా కూడా స్పందించకుండా సినిమా రిలీజులకి వాటికి వెళ్ళటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది గమనించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా కోరుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలా. అరవిందో కంపెనీ అనే కంపెనీని ఇచ్చేటప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు పని చేయకపోవడం వల్ల వాళ్ళు పైప్ లైన్ అనేది కూడా లోపలికి 10 కిలోమీటర్ల సీలోకి వేసి వదలాల్సిన సందర్భం. ఇవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతుల మేరకు చేయాల్సింది. క్లీనింగు ఇవన్నీ చేసి ఎసిడిటీ లేకుండా ఉండి పొల్యూషన్ లేకుండా సముద్ర జలాల్లో 10 కిలోమీటర్లకు వదలాల. కానీ ఆ చర్యలు ఏవి తీసుకోకుండా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపల వదలడం వల్ల 15 కిలోమీటర్ల దాకా ఈ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఇవన్నీ కూడా జీవజలాలన్నీ సముద్ర రాసులన్నీ చనిపోవటం జరుగుతుంది. దీంతో వాళ్ళకి వేట చేసుకోవడానికి లేకుండా ఉపాధి కోల్పోవటం జరుగుతూ ఉంది. దీని మీద అరవిందో కంపెనీని ఇమీడియట్గా ఆపి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఆదేశాల మార్గం అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే వాటిని పునరుద్ధరించుకోవాలని కోరడం జరుగుతుంది. రెండోది, ఈ కాలుష్య రహిత పరిశ్రమలు మాత్రమే ప్రజల మధ్యన నెలకొల్పాలని, ఈ కాలుష్యం ఏదైతే వెదజల్లై ఉంటాయో అవి ప్రజలకు ఇబ్బంది లేని చోట ఏర్పరచుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అలాగే నేషనల్ గవర్నమెంట్ని కూడా కోరటం జరుగుతూ ఉందండి.